Fine. So next we will see the nature of the image for a given object. అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందా, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందా, మ్యాగ్నిఫికేషన్ అన్నది ఏమవుతుంది అలాంటి చూద్దాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్పేస్తాను. సో నేచర్ ఆఫ్ ఇమేజ్ ఇక్కడ ఎలా చెప్పగలగాలి మనం అన్నది. So for a given object distance, we need to specify whether the image is real image or virtual image. If it is a real image, then what is the magnification? Whether it is enlarged or diminished, whether it is erect or otherwise inverted with respect to object. అంటే అలాంటివి మనం చెప్పగలగాలి. సో let us take a మన దగ్గర ఉన్న టూల్స్ ఇవే 1/v plus 1/u is equal to 1/f mirror equation for paraxial ray approximation. So transverse magnification will be is equal to height of image by height of object, that is equal to minus v by u. With these tools we can infer whether the given situation, whether the image will be real image or otherwise virtual image. So let us take for the case of a concave mirror. I am taking concave mirror. In this case, the mirror will be like this. Mirror will be like this. So let's say object will be somewhere here, and then somewhere here. So object will be somewhere here. This is the object distance we are calling it is. అంటే రేస్ అనేవి గోయింగ్ అండ్ ఇన్సిడెంట్ లైక్ దిస్. అంటే రియల్ ఆబ్జెక్ట్ అయినా రియల్ ఆబ్జెక్ట్. సో రియల్ ఆబ్జెక్ట్ కేస్. సో రియల్ ఆబ్జెక్ట్ కాబట్టి యూ విల్ బి ఈజ్ ఆఫ్ నెగటివ్. యూ విల్ బి నెగటివ్. సో వాట్ అబౌట్ ద ఫోకల్ లెంత్? ఫోకల్ లెంత్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ నెగటివ్. ఎందుకంటే దీనికి ఫోకల్ లెంత్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ ఆల్వేస్ నెగటివ్. లేదా మన ఇష్టం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని కూడా చెప్పచ్చు. రేడియస్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. నౌ వీ నీడ్ టు కామెంట్ ఆన్ బి. దెన్ వాట్ ఈస్ బి దెన్? వాట్ ఈస్ బి దెన్? పాజిటివా నెగటివా? నెగటివ్ వచ్చిందనుకో అంటే రేస్ రిఫ్లెక్ట్ ఇక్కడ మీట్ అవుతాయి. నెగటివ్ వి ఇండికేట్స్ రియల్ ఇమేజ్, పాజిటివ్ వి ఇండికేట్స్ virtual image. So what is V? Negative V, real image. Positive V, virtual image. The negative V ఎప్పుడు వస్తుంది, పాజిటివ్ V ఎప్పుడు వస్తుందో మనం చెప్పాలి. Let us apply in the mirror equation. When I substitute in the mirror equation, 1/v I don't know, plus 1/u I know that is always minus u, that is 1/f I know that is always minus f. So from here 1/v is equal to, you take that side, so 1/u minus 1/f. So from here 1/v is equal to f minus u by uf. So v is equal to uf divided by f minus u. నువ్వు చెప్పు v ఎప్పుడు దాకా పాజిటివ్ ఉంటుంది? కింద యు ఎఫ్ కన్నా తక్కువ ఉన్నంత వరకు, అంతే కదా. సపోజ్ F10 నుండి U9 ఉందనుకో పాజిటివే, కానీ U11 అయిపోతే నెగటివ్ వస్తుంది. అంటే ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? దిస్ ఈస్ పాజిటివ్ ఫర్ F less than U, నెగటివ్ ఫర్ U, for U less than F, that is for U greater than. ఆబ్జెక్ట్ని కనుక ఎక్కడ పెడుతున్నాం? ఫోకస్ కంటే ఎక్కువ డిస్టెన్స్లో పెడుతున్నాం. ద ఫోకస్ ఇక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. అప్పుడు ఏమైతే రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్ అండ్ దే విల్ మీట్ నెగటివ్, రియల్లీ మీట్ అవుతాయి. సో రియల్లీ మీట్ అవుతాయి కాబట్టి మనకి ఏం ఫామ్ అవుతుంది? రియల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది మనకి? ఇక్కడ
for u greater than that of f. Then positive u less than f అంటే ఆబ్జెక్ట్ నువ్వు ఫోకస్కి పోల్కి మధ్య పెట్టినప్పుడు, అంటే ఇక్కడ ఇది కూడా చెప్పచ్చు, గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది -∞, అంతే కదా, టు ఫోకస్, -∞ నుంచి ఫోకస్ వరకు. సో దెన్ వాట్ అబౌట్ ద వర్చువల్ ఇమేజ్? సో వర్చువల్ ఇమేజ్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది? వేర్ ద వర్చువల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. సో వెన్ ఎవర్ u ఈజ్ లెస్ దాన్ f అంటే f నుంచి పోల్, అంతే కదా. సో u లెస్ దాన్ f, దీన్నే మనం f టు పోల్ p. సో దట్ ఈస్ ద కేస్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్. So for the real object this will be the situation. Then what about the magnification? Then comment on the magnification also. Then what about the magnification? Let us comment on the magnification. The height of image by height of object is equal to minus v by u undi. Height of image is equal to height of object into minus v అన్నది మనకి ఇందాక తెలిసిందే. v అన్నది ఎలా వచ్చింది మనకు? uf డివైడెడ్ బై f మైనస్ u, దట్ ఈస్ uf డివైడెడ్ బై f మైనస్ u హోల్ డివైడెడ్ బై రియల్ ఆబ్జెక్ట్. కాబట్టి u అన్నది ఏమవుతుంది? నెగటివ్, మైనస్ u. సో ఫ్రమ్ హియర్ మైనస్ u క్యాన్సల్. దెన్ హైట్ ఆఫ్ ఇమేజ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇంటూ ఏమొచ్చింది మనకు? f డివైడెడ్ బై f మైనస్ u. ఇప్పుడు చెప్పు, f డివైడెడ్ బై f మైనస్ u వచ్చింది. వెన్ దిస్ విల్ బి పాజిటివ్ అండ్ వెన్ దిస్ విల్ బి నెగటివ్. సో పాజిటివ్ ఎప్పుడవుతుంది? u లెస్ దాన్ f ఉన్నంత వరకు. సో హైట్ ఆఫ్ ఇమేజ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఫర్ u less than f. What is the meaning of u less than f? u less than f, f to p, f to p అంటే f కన్నా f to p, u less than f అంటే ఇప్పుడు f 10 అనుకో, సో u ఎంత ఉండాలా? సమ్ 5 అంటే 10 డివైడెడ్ బై 10 మైనస్ 5 అంటే 5. సో 10 బై 5 అంటే 2 వస్తుంది. అంటే ఈ ఎంటైర్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది మనకు? గ్రేటర్ దాన్ 1 వస్తుంది, అంతే కదా, గ్రేటర్ దాన్ 1. అంటే ఇంకొకటి కూడా ఏం చెప్పొచ్చు దీని నుంచి? ఆల్సో వీ కెన్ సే దట్ కి హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో అంటే ఏం చెప్తాం? ఇమేజ్ అన్నది ఎరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్, enlarged and u less than f కాబట్టి వర్చువల్, అంతేనా? సో enlarged and erect. సో ఫర్ దిస్ కేస్ ఏ కేస్ అది u less than f. height can be positive, height can be positive virtually. Then what about height can be negative? Height can be negative అన్నది ఏం కావాలి? u greater than f అనే సిచ్యువేషన్ రావాలి. height of the image will be can be negative for u greater than f. సో u greater than f అంటే ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి? -∞ నుండి ఫోకస్. సో -∞ టు ఫోకస్ అంతలా ఉంది. ద హైట్ ఆఫ్ ఇమేజ్ అన్నది నెగిటివ్ అయింది అంటే ఇక్కడ నెగిటివ్ రావాలి అంటే f 10 అయితే u అన్నది ఏమవ్వాలి మనకు? 15 అవ్వాలి. సో అప్పుడు 10 మైనస్ 15 అనుకో, -5 వస్తుంది, అంతేనా? -5. f అన్నది ఏం తీసుకున్నాం మనం? 10 తీసుకున్నాం. ఇక్కడ ఏమొస్తుంది మనకు? మైనస్ u గ్రేటర్ దాన్ f కదా, u గ్రేటర్ దాన్ f కంటే అది పెద్దది. సో ఐ కెన్ రైట్ హైట్ ఆఫ్ ఇమేజ్ అన్నది గ్రేటర్ దాన్ 1 వస్తుందా? మళ్ళీ ఇన్వర్టెడ్ గ్రేటర్ దాన్ 1 కాదు, దట్ ఈస్ విల్ బి డిసైడెడ్. హైట్ ఆఫ్ ఇమేజ్ విల్ బి
u greater than f కాబట్టి height of image will be negative. సో greater than 1 ఎప్పుడు వస్తుంది? greater than 1 రావాలి అంటే f must be greater than that of f minus u కావాలి. అంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి. అంటే let us take f10 u will be some 12 తీసుకున్నాం అంతే కదా. అప్పుడు ఏమొస్తుంది నాకు 10 minus 12. 10 minus 12 అంటే -2. సో 10/2 that is 5. enlarged వస్తుంది. it will be enlarged. Then is height of image is greater than that of height of object. అంటే దీని మీద ఏం రాయొచ్చు మనం? enlarged and inverted. And inverted. Okay. కానీ అది కూడా ఎక్కడ దాకా వస్తుందంటే ఎన్లార్జ్డ్ అన్నది 2f వరకు వస్తుంది. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వరకు వస్తుంది, ఆ తర్వాత రాదు. ఎందుకంటే u రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? సెంటర్ దగ్గర ఫామ్ అవ్వడం. సపోజ్ u ఈజ్ ఈక్వల్ టు 2f తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది? f మైనస్ 2f మైనస్ f అంటే -1 వస్తుంది. అదే 3 తీసుకున్నాం అనుకో, 3 times f తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? f డివైడెడ్ బై f మైనస్ 3 times f అంటే -2f అంటే 1/2 అయిపోతుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అది ఎన్లార్జ్ అవుతుంది? ఫోకస్ నుంచి సెంటర్ వరకు అవుతుంది, అంతేనా? సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ఫోకస్ టు సెంటర్, అంతేనా? ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఇన్వర్టెడ్ అవుతుంది కానీ ఎన్లార్జ్ అవ్వదు, డిమినిష్ అవుతుంది. ద హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో డిమినిష్డ్ అండ్ ఇన్వర్టెడ్. సెకండ్ నుంచి ఎక్కడికని చెప్పాలా? ఫ్రమ్ c టు ఇన్ఫినిటీ. ఇంకా ఫ్రమ్ c టు ఇన్ఫినిటీ. సో ఫ్రమ్ c టు ఇన్ఫినిటీ అంటే సెంటర్ నుంచి ఇన్ఫినిటీ వరకు. సో సెంటర్ నుంచి ఇన్ఫినిటీ అంటే ఫోకస్ అండ్ సెంటర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? పోలు, ఫోకస్, సెంటరు, ఇన్ఫినిటీ, అంతే కదా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో పోల్ నుంచి ఇన్ఫినిటీ వరకు అబ్జర్వ్ చేయాలి. పోల్ నుంచి ఫోకస్ వరకు ఆ రీజన్లో ఉందనుకో, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ లెస్ దాన్ ఎఫ్. ఫోకస్ తర్వాత పోయిందనుకో, యూ గ్రేటర్ దాన్ ఎఫ్. కానీ ఇంకొక పాయింట్ ఉంటుంది అక్కడ. వాట్ ఇస్ దట్ పాయింట్? విల్ బి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే దాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. సో సెంటర్కి ఫోకస్కి మధ్య ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది? మనకు ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది వస్తుంది, అంతేనా? సో ఇలా. సో మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఏంటి? ఇట్లా క్రాస్ చెక్ చేసుకోవడమే. u ఈక్వల్ టు f, u ఈక్వల్ టు 2f అయిపోయింది. u ఈక్వల్ టు 3f పెడితే ఏమవుతుంది? మళ్ళీ తక్కువ అయిపోతుంది, ఓకేనా? సో ఇలా మనము నేచర్ ఆఫ్ ఇమేజ్ని ఎనాలిసిస్ చేసి అప్పుడు మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది ఎప్పుడు ఎన్లార్జ్ అవుతుంది అని. సో హైట్ నెగిటివ్ అన్నప్పుడు మాత్రం 2 కేసులు వచ్చింది. వాట్ అబౌట్ హైట్ పాజిటివ్ అన్నప్పుడు? ఒకటే కేసే. ఏంటది? డెఫినెట్గా పీకి ఎఫ్కి మధ్యలో ఉండాలి కాబట్టి. సో ఎప్పుడైతే హైట్ నెగిటివ్ అని తీసుకుంటే ఇట్ కెన్ బి బియాండ్ ఫోకస్. కాబట్టి పీ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ పోయే లోపల సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అర్థమైందా? సో అంటే ఈ ఎనాలిసిస్ చేస్తే మనకి ఎలాంటి అంటే క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టచ్చు అన్నట్టు. ఇప్పుడు నీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకున్నాం అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినాడు? ఫోల్ టు ఫోకస్ మధ్యలో పెట్టాడు. ఫోల్ టు ఫోకస్ మధ్యలో పెట్టి గివెన్ క్వశ్చన్ ఏంటంటే డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ఇమేజ్ అని ఉందనుకో, నీకు ఒక ఐడియా ఉంటుంది. హైట్ ఆఫ్ ఇమేజ్ అనేది గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉండాలి, దట్ బి పాజిటివే ఉండాలి. ఎరెక్ట్ కదా? 2 ఇచ్చే 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్లో హైట్ ఆఫ్ ఇమేజ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంది, దట్ బి ప్లస్ ఎరెక్ట్ అనేది ఉంది, పాజిటివ్ ఉంది. సేమ్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ కూడా ఇలా ఉంది, ఎరెక్ట్ అని. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా ఫామ్ అయితే ఇన్వర్ట్ అని. సో ఏ ఆప్షన్ ఉంది? 4 ఆప్షన్లో ఒకటే ఉంది, అదే రైట్ ఆన్సర్ అంతే. ఇంకా అలాంటి దానికి మనకు చాలా యూజ్ అవుతుంది. నువ్వు అదే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కూడా పెట్టచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. నువ్వు సాల్వ్ చేయాలంటే మిర్రర్ ఈక్వేషన్ అప్లై చేయాలి,
దాని మ్యాగ్నిఫికేషన్ ఈక్వేషన్ అప్లై చేయాలా, దెన్ ఓన్లీ యూ కెన్ కామెంట్. ఓకే, సో దిస్ ఇస్ అనాలిసిస్ వీ డన్ ఫర్ ద రియల్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ సేమ్ అనాలిసిస్ దేనికి చేయాలి మనం, వర్చువల్ ఆబ్జెక్ట్. అంటే వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ రేస్ ఎలా ఉన్నాయి, ఇలా వచ్చి ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నట్టు, అంతేనా. యూ అన్నది ఏమవుతుంది, పాజిటివ్. సో యూ పాజిటివ్ అంటే మనం ఇక్కడ యూ పాజిటివ్ తీసుకోవాలి. యూ పాజిటివ్ తీసుకుంటే ఏమవుతుంది, మొత్తం నెగిటివ్ అవుతుంది. చేద్దాం, అది కూడా చేద్దాం. సో యూ కెన్ పుట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కేస్ 1 అనుకున్నాం, అంతేనా. కేస్ 1 యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ కేస్ 1, యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ కేస్ 1. సో ఇదే మీకు 10th స్టాండర్డ్లో ఒక టేబుల్ ఇచ్చి గుర్తుపెట్టుకోమని చెప్పింటారు, అంతేనా. సో కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ పోల్ నుంచి ఫోకస్కి మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది, ఫోకస్కి సెంటర్కి మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది, సెంటర్ నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తే ఎలా ఉంటుంది, రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3 ఎలా ఉంటుందో చెప్పింటారు. ఓకేనా, నోట్ డౌన్.